ఇక అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు అధికారులు. పాల కేంద్రాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్లకు పంపుతున్నారు. ఎక్కడైనా కల్తీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్న ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ రాజగోపాల్తో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. వెలుగులోకి వచ్చినటువంటి కల్తీ పాల అంశం ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. అయితే ఈ యొక్క ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో ఈ యొక్క పాల కేంద్రాల మీద రీటైల్ అండ్ హోల్సేల్ దుకాణాల మీద రైడ్స్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పాలలో నాణ్యత ఎంత ఉంది, సరఫరా చేస్తున్నటువంటి డైరీలు కానీ అమ్ముతున్నటువంటి రిటైల్ వ్యాపారస్తులు కానీ ఏదైనా కల్తీలకు పాల్పడుతున్నారన్న అంశం మీద వారు తనిఖీలు చేస్తున్న పరిస్థితి. మనతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క కర్నూలులో ఇటు నంద్యాల జిల్లాలో కూడా మొత్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెకింగ్ చేస్తున్న పరిస్థితి. ఎన్ని ఐడెంటిఫై చేశారు? ఏమైనా అంటే కన్స్యూమబుల్ కానీ ప్రోడక్ట్ ఏదైనా మీ దృష్టికి వచ్చింది? రాజగోపాలరావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, కర్నూలు. ఈరోజు మా కమిషన్ డైరెక్టర్ గారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి వారి ఆదేశాలు అనుసరించి ఏఎఫ్సి కోర్మ నాయకుల ఆధ్వర్యంలో 2 టీమ్స్, ఇక్కడ కర్నూలు ఒక టీము, అట్లాగే నంద్యాల ఒక టీము ఈ ఫుడ్ మిల్క్ శాంపుల్స్ మీద, మిల్క్ పార్లర్ మీద దాడి చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అన్ని మిల్క్ సెంటర్లో కూడా నాణ్యతా ప్రమాణాలు గురించి వెరిఫై చేసి ప్రైమరీ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ప్రైమరీ టెస్ట్లో లాక్టోమీటర్ ద్వారా మనం మిల్క్ తాలూకా ఫ్యాట్ కంటెంట్స్ 32 నుంచి 36 ఉండాలి. ఆ కంటెంట్స్ ఉన్నాయో లేదో అనేది కూడా తనిఖీ చేయడం. ఈరోజు ఎస్ఎస్ డైరీలో మిల్క్ ఫ్యాట్ అనేది 15% ఉంది. అందువల్ల ఇందులో మిల్క్లో వాటర్ కలిపినట్టుగా మాకు గమనించడమైనది. అలాగే మిల్క్లో స్టార్చ్ కలిపితే స్టార్చ్ పరంగా మనకి కలిపారా లేదా అనేది, అంటే యాడ్ అయ్యిందా లేదా అని మనకి తెలుసుకోవడానికి అయోడిన్ టెస్ట్ ఉంది. మనం 20 ml మిల్క్ తీసుకొని అందులో 2 ml అయోడిన్ కలిపి మనము మిల్క్లో వాళ్ళ అయోడిన్ కలిపినప్పుడు అది బ్లూ కలర్ ఏమైనా చేంజ్ అయితే అది స్టార్చ్ కలిసినట్టు ఉంటుంది. స్టార్చ్ అంటే మైదా, పిండి పదార్థాలు. దీనివల్ల ఏంటంటే ఫ్యాట్ కంటెంట్స్ ఫ్యాట్ తాలూకా కంటెంట్స్ పెరిగి అట్లాగే నురగ ఏర్పడుతుంది, అది చక్కగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే స్టార్చ్ కలుపుతారు సాధారణంగా. అది కలిపారా లేదా అనేది ఈరోజు అయోడిన్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. అది బ్లూ కలర్లో అయితే చేంజ్ అయితే అది కల్తీ అయినట్టు. బ్లూ కలర్ అయితే చేంజ్ కాలేదు, మామూలుగా బ్రౌనిష్ వైట్ కలర్ ఉంది. ఇందులో స్టార్చ్ అయితే లేదు. మిగతాది సోయాబీన్ పౌడర్తో మనము 20 ml మిల్క్లో సోయాబీన్ పౌడర్ వేసి అది షేక్ చేసిన తర్వాత రెడ్ లిట్మస్ పేపర్ తోటి మనం చెక్ చేస్తాము. ఆ రెడ్ లిట్మస్ పేపరు నీలం రంగుగా మారితే అందులో యూరియా కలిపినట్టు ఆ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ప్రైమరీగా మేము టెస్ట్ చేసిన తర్వాత ఇంకా మైక్రోబయాలజీ క్షుణ్ణంగా రిపోర్టు మిల్క్ తాలూకా కంటెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయడం నిమిత్తం ఫుడ్ ల్యాబ్ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. మనం 15 శాంపుల్స్ ఓన్లీ మిల్క్ ప్రోడక్ట్ శాంపుల్ చేస్తే 3 అడల్ట్రేషన్ వచ్చాయి. అను మిల్క్ అనేది కొనుమూరులో ఒక సబ్ స్టాండర్డ్ వచ్చింది. ఆ విధంగా మాకు రొటీన్గా ఈ ప్రోగ్రామ్ ఇచ్చారని కాదు, రొటీన్గా మేము చెక్ చేస్తుంటాము. చెక్ చేసి అన్ని అడల్ట్రేషన్ అయితే సంబంధిత కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. ఇది మొత్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నది. ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తంగా కూడా 8 అవుట్లెట్ల మీద దాడులు చేసినట్లుగా తెలుస్తుంది. వీటిలో ఏదైతే ముఖ్యంగా పాలు విక్రయిస్తున్నటువంటి విజయ పాలతో పాటు మిగతా అన్ని రకాల పాల డైరీల మీద కూడా తనిఖీలు చేపడతాం. మొత్తంగా కూడా వారికి అనుమానాస్పదంగా అనిపించిన ప్రతి చోట కూడా శాంపిల్ తీయడం, వాటిని ల్యాబ్కి పంపించి పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తాం. వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్న టెస్టులు చేసుకోవడం ద్వారా పాలలో ఏమన్నా నాణ్యతను వారు పరిశీలించుకోవచ్చని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.